ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 35వ సర్గ. హనుమంతుడి మాటలు విన్న సీత మనస్సు కొంత కుదుటపడి మధురస్వరంతో ఇలా అడిగింది. నీకు రాముడు ఎక్కడ కలిశాడు? లక్ష్మణుడు ఎలా పరిచయమయ్యాడు? వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమః. వానరవీరులైన మీకు నరులైన రామలక్ష్మణులకు అసలు స్నేహమెలా కలిసింది? నువ్వు నిజంగా రామలక్ష్మణులను చూచి ఉంటే ఆ సోదరుల గుర్తులు చెప్పు. ఒకసారి వారి గుర్తులు సరిగా చెప్తే నీ మీద నమ్మకం కుదిరి ఆ పైన శోకానికి లొంగను. రామలక్ష్మణుల రూపాలు ఎలా ఉంటాయి, వారి బాహువులు ఎలా ఉంటాయి, వారి తొడలు ఎలా ఉంటాయి అన్నీ వివరంగా చెప్పు. రాముణ్ణి వర్ణించమన్నందుకు హనుమంతుడు పరవశించిపోయాడు. రాముణ్ణి వర్ణించటం మొదలుపెట్టాడు. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి. వైదేహి, నీకు అన్నీ తెలిసి నన్ను రాముడి లక్షణాలు వర్ణించి చెప్పమన్నావు. ఎంత భాగ్యం! రాముడి గుణగణాలు వర్ణించడం కంటే ఆనందమేముంది? తల్లి, నేను గుర్తించిన ఆ సోదరుల లక్షణాలు చెప్తాను విను. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. రాముడు కమలపత్రాక్షుడు, సమస్త ప్రాణికోటిని ఆకర్షించే సౌందర్యమూర్తి, రూపదాక్షిణ్యాలు కలవాడు. జానకీదేవి, ఈ లక్షణాలన్నీ రాముడికి పుట్టుకతోనే వచ్చాయి, కష్టపడి అలవాటు చేసుకున్నవి కావు. రాముడు తేజసాదిత్య సంకాశః, తేజస్సులో సూర్యుడితోనూ, క్షమయా పృథివీ సమః, ఓర్పులో భూదేవితోనూ, బృహస్పతి సమో బుద్ధ్యా, బుద్ధిలో బృహస్పతితోనూ, యశసా వాసవోపమః, కీర్తిలో దేవేంద్రుడితోనూ సమానమైనవాడు. తన నడవడికను ధర్మమార్గం తప్పకుండా కాపాడుకుంటాడు. తన వారిని రక్షిస్తాడు. తన వారినే కాదు, జీవలోకమంతటినీ రక్షిస్తాడు. ధర్మాన్ని పరిరక్షిస్తాడు. ఈ సమస్త భూమండలాన్ని రక్షిస్తాడు. లోకులు తమ తమ ధర్మాలు అతిక్రమించకుండా రక్షిస్తాడు. రాముడు తేజస్వి, లోకపూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉన్నవాడు. ఏ పనైనా ముందే ఫలిత పర్యంతం ఆలోచించి మరీ చేస్తాడు. రాజనీతి కోవిదుడు, పండితులను గౌరవిస్తాడు. శీల సంపన్నుడు, వినీతుడు అంటే వినయవంతుడు, శత్రువులకు సాక్షాత్ యముడు. వేదాంగాలు నేర్చాడు. వేదవేత్తల మన్ననలు అందుకున్నాడు. యజుర్వేదంలో నిష్ణాతుడు, ధనుర్వేదంలో సాటిలేనివాడు. విపులాంసో మహాబాహు, రాముడి భుజాలు విశాలమైనవి, దీర్ఘమైనవి. కంబుగ్రీవః, కంఠం శంఖంలా ఉంటుంది. శుభాననః, ముఖం మంగళప్రదంగా ఉంటుంది. గూఢజత్రుః, మూపుల మీద ఎముకలు కనబడకుండా కండపట్టి ఉంటుంది. సుతామ్రాక్షః, కనుకొనలు ఎరుపుగా ఉంటాయి. రాముడి గురించి విననివారెవరు? అతడి కంఠం దుందుభిస్వరంలా ఉంటుంది. శరీరం ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉంటుంది. అతడు మరీ పొడుగు కాదు, పొట్టి కాదు, సమానమైన ఎత్తు. కుడి ఎడమల శరీర భాగాలు సమానంగా ఉంటాయి. శ్యామవర్ణంలో అంటే నలుపు రంగులో ఉంటాడు. ఇంతవరకు ఇలా వర్ణించి ఇక్కడి నుంచి సాముద్రిక శాస్త్రంలో చెప్పిన శుభలక్షణాలన్నీ రాముడిలో ఉన్నాయని సాంకేతికంగా చెప్తాడు. రాముడికి 3 స్థిరమైనవి, 3 దీర్ఘమైనవి, 3 సమానమైనవి, 3 ఎత్తుగా ఉంటాయి, 3 ఎర్రగా ఉంటాయి, 3 నున్నగా ఉంటాయి, 3 ఎప్పుడూ గంభీరంగా ఉంటాయి. ఉదరం మీద 3 ముడతలుంటాయి, 3 పల్లంగా ఉంటాయి, 4 హ్రస్వంగా ఉంటాయి. తల మీద 3 సుడులుంటాయి, చేతిలో 4 రేఖలుంటాయి, 4 సమానంగా ఉంటాయి. అతడి పొడుగు 4 హస్తాలు. అతడి శరీరంలో 14 సమానమైన జతలుంటాయి. 4 దంష్ట్రలు సమానంగా ఉంటాయి. ఆయన నడక సింహ, శార్దూల, గజ, వృషభగతులలో ఉంటుంది. అతడి పెదవులు, ముక్కు, గడ్డం అందంగా ఉంటాయి. 8 వంశకాలు అందంగా అమర్చినట్లుంటాయి. 5 నిగనిగలాడుతూ ఉంటాయి. అతడిలో పద్మంలా ఉన్నవి 10, పెద్దగా ఉన్నవి 10, ఉన్నతమైనవి 6, సూక్ష్మమైనవి 9 అవయవాలు ఉన్నాయి. అతడి తల్లిదండ్రులు ఉత్తమమైన వంశాలలో పుట్టారు. అతడి తేజస్సు, కీర్తి, సంపద లోక విఖ్యాతి పొందినై. అతడు సత్యధర్మ పరాయణుడు.
దేశకాలాలు యుక్తాయుక్తాలు తెలిసినవాడు. సర్వలోక ప్రియం వదహ, అందరికీ ప్రియంగా మాట్లాడతాడు. లక్ష్మణుడు రాముడి సవతి తల్లి కుమారుడు. అతడిది బంగారు రంగు శరీరఛాయ. అతడు రూపంలోనూ గుణంలోనూ రాముడి వంటివాడే. ఆ రామలక్ష్మణులు నిన్ను వెదుకుతూ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. వానరరాజు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అతడు సత్యప్రతిజ్ఞుడు. అన్నగారు అతణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే నగరం వదిలివచ్చి ఆ పర్వతం మీద ఉంటున్నాడు. అతణ్ణి సేవిస్తూ మేము అతడి వెంట ఉన్నాం. నారచీర్లతోనూ జటలతోనూ ఋషి వేషాలలో ఉండి భయంకరమైన ధనుర్బాణాలు ఖడ్గాలు ధరించి వస్తున్న రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. వారెవరో తెలుసుకోమని నన్ను పంపాడు. నేను నమస్కరిస్తూ వారిని సమీపించాను. వారికి సుగ్రీవుడి గురించి చెప్పాను. వారు సంతోషించారు. పృష్ఠమారోప్యతం దేశం ప్రాపితౌ పురుష ఋషభౌ, వారిద్దరినీ నా వీపు మీద కూర్చోబెట్టుకుని సుగ్రీవుడున్న చోటికి తీసుకువెళ్లాను. రామసుగ్రీవులు పరస్పరం పరిచయం చేసుకుని మిత్రులయ్యారు. ఆ తరువాత తమ తమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకున్నారు. నువ్వు కనబడకుండా పోయావని రాముడు చెప్పగానే సుగ్రీవుడు ఖిన్నుడయ్యాడు. రావణుడు నిన్ను అపహరించి తీసుకుపోతున్నప్పుడు నువ్వు జారవిడిచిన ఆభరణాలన్నీ తీసుకువచ్చి రాముడికి చూపించాం. వాటిని చూడగానే గుర్తించి రాముడు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని దహించి వేస్తున్న శోకాగ్నిని ఆ ఆభరణాలు మరింత భగ్గుమనేలా చేశాయి. ఆర్యే, నువ్వు కనబడకపోవడంతో రాముడు జ్వరిస్తున్న అగ్నిపర్వతంలా పరితపిస్తున్నాడు. అగ్నిగృహంలో త్రేతాగ్నుల్లా అతణ్ణి అనిద్రాచ శోకశ్చింతాచ తాపయంతి, నిద్రలేమి శోకం చింత తపింపజేస్తున్నాయి. నీ వియోగ శోకంతో రాముడు ప్రవిచాల్యతే మహతా భూమికంపేన శిలోచ్చయ, గొప్ప భూకంపం వల్ల కదిలిపోయిన మహాపర్వతంలా ఉన్నాడు. నీ నగలైతే ఇచ్చాం, కాని రాక్షసుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాడో మాకు తెలియదు గనక అది చెప్పలేకపోయాం. రామసుగ్రీవుల మధ్య సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా, రాముడు వారిని చంపాలని సుగ్రీవుడు నిన్ను వెదకాలని ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం రామలక్ష్మణులు కిష్కింధకు వెళ్లారు. రాముడు యుద్ధంలో వారిని చంపాడు. వానర రాజ్యానికి సుగ్రీవుడిని రాజును చేశాడు. వానరులకు నరులకు మధ్య స్నేహం ఎలా కుదిరిందని అడిగావు కదా. ఈ విధంగా రామసుగ్రీవుల మధ్య స్నేహం కుదిరింది. వారిద్దరూ పంపగా నేను దూతనై వచ్చాను. ఆమెకు నమ్మకం కలిగిందని గ్రహించి హనుమంతుడు మరొకసారి ఇలా అన్నాడు. తల్లి, నువ్వు దుఃఖం నుంచి తేరుకో. నేను వాయుపుత్రుణ్ణి, వానరుణ్ణి. నా తండ్రి వాయుదేవుడంతటి ప్రభావం కలవాడిని. కింకరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం, నేను తిరిగి వెళ్ళాలి. నేనేం చేస్తే నీకిష్టమవుతుందో చెప్పు. స్వస్తి.